హాయ్ దిస్ వెల్కమ్ టు ది మాస్టర్ పిక్ వర్చువల్ ట్రేడింగ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం వర్చువల్ ట్రేడ్ చేసి ఏదైనా ఒక స్ట్రాటజీ కానీ ఏదైనా ఒక ట్రేడింగ్ సెటప్ కానీ మనకి సక్సెస్ఫుల్ అనిపిస్తేనే ఆ ట్రేడింగ్ సెటప్ మనం కొనసాగిస్తాం. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్లో ఉంటే ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అందుతుంది. మన ఇండికేటర్ ఎంపీవీటీ RFI ఉంది కదా, ఇది దీని బ్యాక్ టెస్ట్ అనేది మన ట్రేడింగ్ వ్యూలో చేసుకోవచ్చు. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఈ ట్రేడింగ్ వ్యూలో మనము బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలనేసి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మై స్క్రిప్ట్లో వెళ్ళిన తర్వాత నా ఇండికేటర్ ఉంది కదా ఎంపీవీటీ RFI అనేది. ఎంపీవీటీ RFI క్లిక్ చేసిన తర్వాత ఈ ఇండికేటర్ వస్తుంది. ఈ ఇండికేటర్ గురించి డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది, కావాలంటే అది చూసిన తర్వాతనే ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎప్పుడు బై చేయాలి ఎప్పుడు సెల్ చేయాలి అనేది. కావాలంటే ఇక్కడ ఐకార్డులు ఇస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా ఈ ఇండికేటర్ని ఏదైనా ఒక ఇండికేటర్ మనం టెస్ట్ చేయాలంటే ట్రేడింగ్ వ్యూలో మనకి స్ట్రాటజీ టెస్టర్ అనేది ఉంటుంది. కాకపోతే మనకి ఆ కోడ్లో మనం మాడిఫై చేయాలి. ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాంతోపాటు ఇక్కడ గమనించాల్సింది ఎలా బ్యాక్ టెస్ట్ చేస్తున్నామంటే ఎక్కడైతే బై సిగ్నల్ ఇస్తుందో బై చేస్తుంది, ఎక్కడైతే సెల్ సిగ్నల్ ఇస్తుందో సెల్ చేస్తుంది. సో ఇది బ్లైండ్గా మనము బ్లైండ్ స్ట్రాటజీ చేస్తున్నాము. కాకపోతే ఇలా చేయం మనం రియల్ లైఫ్లో. ఇది మనం డెడికేటెడ్ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. దాని ప్రకారంగా మనం ట్రేడ్ చేయాలి. కాకపోతే బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ ఓన్లీ ఎక్కడైతే బై సిగ్నల్ ఇస్తుందో బై చేస్తుంది, ఎక్కడైతే సెల్ సిగ్నల్ ఇస్తుందో సెల్ చేస్తుంది. ఎంపీవీటీ RFI ఇండికేటర్కి నేను ఆల్రెడీ కోడ్ డెవలప్ చేశాను. ఎంపీవీటీ RFI స్ట్రాటజీ టెస్టర్ అని ఉంది కదా, ఇది నేను ఆల్రెడీ డెవలప్ చేశాను. దీని కోడ్ లాస్ట్లో నేను రివీల్ చేస్తాను. పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు ఆ కోడ్ దొరుకుతుంది. క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఈ ఇండికేటర్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ మనం స్టాటిస్టికల్గా చూసుకోవచ్చు. క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ 2 లాట్స్తోనే మన నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నాం. ఇది క్లియర్గా గమనించండి. ఇది 15 మినిట్స్లో మాత్రమే చేస్తున్నాము. ఇక్కడ నెట్ ప్రాఫిట్ గమనించినట్టయితే మనకి 3.62% మనకి టోటల్ ఓవరాల్ నెట్ ప్రాఫిట్లో ఉంది. అండ్ టోటల్ క్లోజ్ ట్రేడ్స్ వచ్చి 147 ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రజెంట్ మనం పర్ఫార్మెన్స్ సమ్మరీ చూసుకున్నట్టయితే నెట్ ప్రాఫిట్ మనకు ఆల్రెడీ మెన్షన్ చేసాం కదా 3.62%. లాంగ్ పొజిషన్లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అండ్ షార్ట్ పొజిషన్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది. అండ్ గ్రాస్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 9,507 రూపీస్. ఓవరాల్గా గ్రాస్ లాస్ చూసుకుంటే మనకి 5,883 రూపీస్గా చూపిస్తుంది. సో ఇది మనం ఓవరాల్గా పర్ఫార్మెన్స్ మన ఇండికేటర్ యొక్క ట్రేడ్ చూసుకున్నట్టయితే ఇది పర్ఫార్మెన్స్ సమ్మరీ. అండ్ లిస్ట్ ఆఫ్ ట్రేడ్ విషయానికి వస్తే మనకి క్లియర్గా 148 ట్రేడ్ చూసుకున్నట్టయితే మనకి ప్రాఫిట్ వచ్చి మనకి 44.65 పైసా వచ్చింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏ డేట్లో మనం ఎంటర్ అయ్యాం, ఏ టైంలో మనం ఎంటర్ అయ్యాం. దాంతోపాటు క్లియర్గా కరెక్ట్గా మనకి సెల్ సిగ్నల్ బై సిగ్నల్ అని క్లియర్గా ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా మనము చూసుకున్నట్టయితే లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ అనమాట. ఇది ఓవరాల్గా మనం చూడాల్సిన స్టాటిస్టిక్స్. ప్రాపర్టీస్ విషయానికి వస్తే మనకి డేట్ రేంజ్ మెన్షన్ చేశాను కదా. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే డేట్ రేంజ్ వాళ్ళు 2023 4th మంత్ నుంచి 9/30 నుంచి 2024 2nd మంత్ 3/15 వరకు మనకి మెన్షన్ చేశారు. అదేవిధంగా బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అండ్ ఇది సింబల్స్ మనకి కన్ఫామ్గా ఎక్కడ ట్రేడ్ చేసాము, ఎంత టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేసాము, ఎంత స్ట్రాటజీ టెస్ట్ చేసాము అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఒకసారి మీరు గమనించండి. ఎక్కడ క్లోజ్ అయింది, శాంపుల్ పీరియడ్ ఎంత అండ్ రేంజింగ్ పీరియడ్ ఎంత, ఇదంతా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మనము ఒకసారి ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మనకు మెన్షన్ చేస్తారు. ఫైనల్గా మనము ఈ కోడ్ని ఏం మాడిఫై చేసామనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పైన ఎడిటర్లోకి వెళ్ళిన తర్వాత పైన ఎడిటర్లో మనము క్లియర్గా నేను ఆల్రెడీ స్టార్టింగ్లో మెన్షన్ చేశాను కదా అలర్ట్ కండిషన్ కింద మనము న్యూగా మనము ఒక కోడ్ రాయాలనేసి. ఆ కోడ్ ఏంటనేది క్లియర్గా ఇక్కడ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మా కంటెంట్ నచ్చినట్టయితే షేర్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇఫ్ కండిషన్లో ఇక్కడ మనకి 2 సిగ్నల్స్ జనరేట్ చేస్తున్నాయి. ఇఫ్ లాంగ్ సిగ్నల్ అనేది మనకి సక్సెస్ఫుల్ అయితే బై సిగ్నల్లో మనకి ట్రేడ్ తీసుకుంటుంది, అంటే లాంగ్ పొజిషన్లో ట్రేడ్ తీసుకుంటుంది. సెకండ్ ఇఫ్ చూసుకున్నట్టయితే ఎక్కడైతే షార్ట్ సిగ్నల్ అంటే మనకి ఎక్కడైతే సెల్ సిగ్నల్ చూపిస్తుందో అక్కడ మనకి ట్రేడ్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఈ రెండు కండిషన్ని యూజ్ చేసి ఎక్కడైతే మనకి బై సిగ్నల్ చూపిస్తుందో బై చేస్తుంది, ఎక్కడైతే సెల్ సిగ్నల్ చూపిస్తుందో సెల్ చేస్తుంది. ఈ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తే మనకి ఆల్రెడీ ప్లాట్ జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి సిగ్నల్స్ ఉన్నాయి కదా లాంగ్ సిగ్నల్ అండ్ షార్ట్ సిగ్నల్, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మన ఎంపీవీటీ RFI కోడ్లో మనం మెన్షన్ చేసాం ఆల్రెడీ. ఎస్ఆర్సి అనేది ఒకటి మనకి ఆల్రెడీ ప్లాట్ చేస్తుంది కదా. ఎస్ఆర్సి అనేది ఫిల్టర్ని రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తేనే మనము బై సిగ్నల్ కానీ
లేదంటే కనుక ప్రీవియస్ క్యాండిల్ యొక్క బై సిగ్నల్ని దాటి కిందికి వస్తే మనకి సెల్ సిగ్నల్ కానీ జనరేట్ చేసాం. ఇది క్లియర్గా మనము ఫిల్టర్ కండిషన్స్లో రాసాము. కావాలంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి, రేంజ్ ఫిల్టర్ దగ్గర. అక్కడ మనం క్లియర్గా గమనిస్తే ఈ ఆల్రెడీ కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ కొంచెం మాడిఫై చేస్తే సరిపోతుంది.